హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ G+1 హౌస్ తీసుకొచ్చామండి. ఇది వచ్చి 4 BHK ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ వచ్చి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. చాలా డెవలప్డ్ ఏరియాలో ఉందని చెప్పుకోవచ్చు. అవుటర్ లుక్ చూడండి ఎంత బాగుందో. పెయింటింగ్ వర్క్స్ చాలా నీట్గా ఉంది. ఆర్చ్ వర్క్ కూడా చాలా బాగుందండి. మనం చూసుకుంటే కార్ స్పేసింగ్ అనేది చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు అండి. గ్రౌండ్ ఏరియాలో బైక్ స్పేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అండ్ ఈ ప్రాపర్టీకి చూసుకుంటే మనకి సైడ్ స్పేస్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అంతనే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. స్పేస్ చూడండి ఎంత ఎక్కువ ప్రొవైడ్ చేశారో మనకి. మనం హాల్ ఏరియా చూద్దాము. హాల్ ఏరియా చూడండి ఎంత బాగుందో. ఈ ప్రాపర్టీ వచ్చి G+1 ప్రాపర్టీ అండి. ఇది హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ప్రొవైడ్ చేశారో. టీవీ కూడా స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియాకి షెల్ఫ్ వర్క్స్ అయిపోయి ఉన్నాయి. మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారండి. గ్రానైట్ లుక్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఈ ప్రాపర్టీ మొత్తాన్ని. అండ్ మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీకి 24/7 వాటర్ ఫెసిలిటీ ఉందండి. ఈ ప్రాపర్టీ 30 feet రోడ్కి అటాచ్ అయింది. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. దీన్ని కూడా మార్బుల్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా పెయింటింగ్ వర్క్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. షెల్ఫ్ వర్క్ అయిపోయింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. అది కూడా మార్బుల్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారు. సీలింగ్ వర్క్ అనేది అయింది. షెల్ఫ్ వర్క్ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఈ ప్రాపర్టీ ప్రైమ్ లొకేషన్ ఉండడంతో డెవలప్మెంట్స్ అని చాలా దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. అన్నీ అయిపోయి ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. మనం చూసుకుంటే స్టెప్స్ వర్క్స్ కూడా మార్బుల్ వర్క్తో నీట్గా కంప్లీట్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఆర్చ్ వర్క్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. సీలింగ్ వర్క్ కావచ్చు, పెయింటింగ్ వర్క్ కావచ్చు, అవుటర్ లుక్ అనేది చాలా బాగా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు అండి. మార్బుల్ వర్క్ చాలా బాగుంది. అండ్ మనం హాల్ ఏరియా చూద్దామండి. హాల్ ఏరియా కూడా చాలా విశాలంగా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. మార్బుల్ వర్క్తో చాలా అంటే చాలా నీట్గా ఉందండి. చాలా ప్లెజెంట్ లుక్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. టీవీ స్పేసింగ్ కావచ్చు, డైనింగ్ ఏరియా కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ పూజ గది కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారండి. అండ్ కిచెన్ ఏరియా కూడా చాలా బాగుందండి. అది కూడా స్పేషియస్గా ఇచ్చారని చెప్పి మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు అండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇది పూజ గది ఏరియా అండి. ఇది కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేస్తున్నారు. ఇది వాష్ ఏరియా అండి. ఇది కూడా మార్బుల్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. ఇది కామన్ వాష్ ఏరియా. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా చాలా విశాలంగా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి 24/7 వాటర్ ఫెసిలిటీ ఉందండి. అన్ని డెవలప్మెంట్స్ అని చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి ప్రాపర్టీ. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ ఏరియా లొకేషన్ వచ్చి రైల్వే ఎంప్లాయీ కాలనీ ఫేజ్ 1 బొలారం. ప్రైసింగ్ వచ్చి 1.65 crores చెప్తున్నారని నెగోషియేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ కన్నా మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.